వాడేమన్నా దీంట్లో ఇంటర్ఫీర్ అయినాడా? వస్తాను సార్ లేకపోతే సరే మా వాళ్ళు చూస్తాను నేను ఊరు ఏదంటే మీరు ఫీల్డ్ పనిచేస్తారు అది అన్నాడు అంటే అంత ఎఫెక్ట్ అవుతుంది మీ డిపార్ట్మెంట్ తో మాట్లాడి ఫిజికల్ గా పోయి మీకు అసలు ఫోన్ చేస్తానే ఏం జరిగిందని మినిమం ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సింది. ఎవరికైనా తక్కువ మాట్లాడలేదు రైతులంతా కూడా ఫోన్ చేసి ఇట్లా చెరువు తీసేసినారు అన్నీ చేసినారు. అది చెరువు తీయాల్సిన నెసెసిటీ ఎందుకు వచ్చింది? నిజంగా చెరువు లెవెల్ ఎందుకు? అసలు తీసేదానికి ఎప్పుడు ఇంతకుముందు ఎప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ అరైజ్ కదా. ఇప్పుడు ఎందుకు చిన్న సబ్జెక్ట్ ఇరిగేషన్ మీకు తెలవాలా? మాకైతే మున్సిపల్ కమిషన్ తెలవాలా? మాకు వేరే కాల్ చేయలేదండి సార్. అక్కడ రైట్ సైడ్ ఎంక్రోచ్మెంట్ అయిన వాళ్ళు నీళ్ళు వస్తున్నాయని చెప్పారు సార్ మాకు ఫోన్ చేసి. నీళ్ళు వస్తున్నాయంటే ఇంక మేము వచ్చి చెరువు దగ్గర పోయి ఇంకా చెరువునే నిండలేదు కదా, ఇంకా దాని నీళ్ళు పోవడం ఏంటి, చెరువునే నిండలేదని నేను ఇల్లుగా కూడా చూసాను సార్. చెరువునే నిండలేదు సార్. అంటే బాటమ్ లెవెల్ ఆఫ్ ఇయర్ వచ్చింది సార్. అంతే 90% వచ్చింది అంతే. నాకు అసలు మీరన్నా తర్వాత తెలుసుకోవాలి కదా. మీరు ఇరిగేషన్ అసలు ఏం జరుగుతా ఉందన్నా మీ క్లారిటీ ఉండాలి కదా. మనం డిస్కస్ చేసేదానికన్నా అసలు మీ క్లారిటీ లేకుండా కన్ఫ్యూజన్గా నేనేం మాట్లాడేది మీకు? మాకు కూడా ఇన్ఫర్మేషన్ చేయలేదు. నీకు ఇంటిమేషన్ ఉందా లేదా, నువ్వు చెప్పినావా, చెప్పినాడా, ఇంకొకటి చెప్పినాడా అనేది కాదు సమస్య. ఇష్యూ జరిగింది, చెరువు తీసినారు, చెరువు ఎందుకు తీయాలనేది ఫస్ట్ పాయింట్. తీసేటప్పుడు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఎందువల్ల ప్రాబ్లం వచ్చింది, ఎక్కడ లైఫ్ లాసెస్ ఉంటాయా, ఇంకోటి ఏమైనా ప్రాబ్లం ఉందా, లేదా ఫ్యూచర్లో ఏదైనా జరుగుతూ ఉందని వచ్చిందా, అసలు ఎందుకు ఏ ఇంటెన్షన్తో జరిగిందనే దానిపైన మనకు సమాధానం కావాలి కదా. యూ హ్యావ్ టు టెల్ ద పబ్లిక్ కదా. ఎందుకు ఏ ఇంటెన్షన్తో అంత పెద్ద ఇష్యూ చేస్తారంటే కింద రైతులకు సమాధానం చెప్పాలి కదా. బోత్ ద థింగ్స్, ఈ పక్క వీళ్ళకి ఎవరికైనా నష్టం జరుగుతూ ఉంటే ఎందుకు జరుగుతూ ఉంది, ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చింది. ఈ సంవత్సరం మామూలుగా ఎప్పుడు చెరువులో నీళ్ళు ఉన్నాయి నిండుతానే ఉంటుంది. ఆ చెరువు నిండిపోయినా పొలంలో ఈ చెరువు నిండుతానే ఉంది కదా. ఇసుక బస్తాలు ఎక్కువ తీసేసిందా? తూము దగ్గర ఉండే కట్టను పెరిగేసింది. తూము దగ్గర మరొక కొంచెం మరో ఆ పక్క ఈ పక్క రెండు పక్కల మరో చిన్న చిన్న కాలువ ఒకటి ఉంది. ఆ కాలువ తెలియకపోతే నాకు తెలుసు కదా. దాన్ని ఆపకపోలేదు. టూ సైడ్స్ ఉంది. కింద కూడా ఇండ్ల సందులో పోవాలి. కట్టు కింద మన ఈ కాళ్ళు కట్టించిన సందులో పోవాలి. ఆ పక్క ఉంది. ఓఫ్లో అయితే టూ సైడ్స్ ఆ పక్క ఉంది. ఇంకేమన్నా అడిషనల్ ఎంక్రోచ్మెంట్స్ నేను మనం మాట్లాడితే కూడా 2-3 సార్లు నేను పోవద్దండి ఇంకా చర్యలు ఎప్పుడు చెప్పినా మళ్ళీ ఏమన్నా ఎక్స్టెన్షన్ అయిపోయింటే తప్పించి సమస్య రాదు. పాత ఎంక్రోచ్మెంట్స్ ఉండే కానీ ఎప్పుడు చెరువులకి మొత్తం నీళ్లు ఇళ్ళకి వచ్చి ముగిన సందర్భం నాకు తెలిసి నేను ఇప్పటి నుంచి కాదు 15-20 ఏళ్ళుగా నేను సందులో పోతానే ఉంటాను కదా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు పట్టాలు కావాలని అడుగుతాడు, పట్టాలు మనం దాంట్లో ఇవ్వలేకున్నాం. రైల్ లిస్ట్ కూడా వెరిఫై చేస్తాం సార్. దగ్గర ముందు ఎన్ని 260 మంది చెరువు ముందు సార్. ఇప్పుడు అన్నోళ్ళు ల్యాండ్ కదా, అది కాదు సార్. ఇప్పుడు వచ్చిన సమస్య ఇది వేరు. మీరు సమస్యను పక్కదారు పట్టించారు. అసలు కథ అన్నారు కదా, మీరు దాన్ని రెక్టిఫై చేస్తారు. అది ఎంక్రోచ్, అది ముందు ఇంకా కొత్తగా చేయలేదు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్పండి మేడం. నేను ఒకసారి పోయింటాను. బట్ ఆ ఎంక్రోచ్మెంట్స్ ఎప్పుడు వచ్చినా చెరువులో ఎంత నీళ్ళు వచ్చినా నీళ్ళు అడిగి రావట్లేదు. ఎప్పుడు మాకు నీళ్లు మునిగిపోయినాయి, మాకు ఇబ్బంది ఉంది, సమస్య ఉంది అని ఈ రోజు దాకా కూడా మనకి ఎప్పుడు ఉండి 5 నిమిషాలు చెప్పేసింటారు.
ఒకసారి కెలవాత వాళ్ళంతా ఊరికి వచ్చేస్తా ఉండే మా ఫాదర్ దగ్గరికి వస్తా ఉండే నేను పూడూరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్ద ఇంటి అందరూ పోయి విషయం కూర్చొని చేస్తా ఉండే